ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి టైంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం 24 ఏళ్ల ఏఐ రీసెర్చర్ మాట్ డిట్కేను నియమించేందుకు ఏకంగా 2,196 కోట్ల రూపాయల భారీ శాలరీ ప్యాకేజ్ ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ ఏఐ రంగంలో ఇప్పటివరకు అతిపెద్ద ప్యాకేజీ కావడం విశేషం. మాట్ డిట్కే వాషింగ్టన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేస్తూ మధ్యలోనే ఆపేసి సిటెల్లోని అలైన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏఐలో రీసెర్చర్గా చేరారు. అక్కడ ఆయన మోల్మో అనే అత్యాధునిక మల్టీమోడల్ చాట్బాట్ను అభివృద్ధి చేసిన బృందానికి నాయకత్వం వహించారు. ఈ చాట్బాట్ టెక్స్ట్, ఫోటోలు, ఆడియోలను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో ఏఐ రంగంలో సంచలనం సృష్టించింది. లో న్యూ రిప్స్ సమ్మిట్లో డిట్కే పరిశోధనకు అవుట్స్టాండింగ్ పేపర్ అవార్డు లభించింది. ఆయన ప్రతిభను ప్రపంచానికి చాటింది. మెటా మొదట డిట్కేకు 1,098 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. అయితే తన స్టార్టప్ వెర్సెప్ట్పై దృష్టి సారించాలన్న ఉద్దేశంతో డిట్కే ఈ ఆఫర్ను తిరస్కరించారు. దీంతో జుకర్బర్గ్ స్వయంగా డిట్కేను కలిసి ఆఫర్ను రెట్టింపు చేసి 2,196 కోట్ల రూపాయలకు పెంచారు. ఇందులో మొదటి ఏడాది 879 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా హామీ ఇచ్చారు. చివరకు ఈ ఆఫర్ను డిట్కే ఒప్పుకున్నారు. ఈ భారీ ఆఫర్ ఏఐ రంగంలో నిపుణులైన టాలెంట్కు ఉన్న డిమాండ్ను స్పష్టం చేస్తోంది. సిలికాన్ వ్యాలీలో ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్, XAI వంటి టెక్ దిగ్గజాలతో మెటా తీవ్ర పోటీలో ఉంది. జుకర్బర్గ్ ఈ ల్యాబ్ కోసం ఇప్పటికే $1 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టారు. ఇందులో ఓపెన్ ఏఐ, యాపిల్ నుంచి పలువురు టాప్ రీసెర్చర్లను ఆకర్షించారు. ఈ నియామకం ఏఐ రంగంలో మెటా భవిష్యత్తు వ్యూహానికి కీలకమని నిపుణులు భావిస్తున్నారు. డిట్కే నియామకం ఏఐ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ భారీ ప్యాకేజీలు రీసెర్చర్లను క్రీడాకారులతో పోల్చేలా చేస్తున్నాయి. ఇది టెక్ పరిశ్రమలో కొత్త ట్రెండ్గా మారింది. రాబోయే రోజుల్లో ఏఐ కోర్సులకు డిమాండ్ మరింత పెరగనుందని, ఈ రంగంలో నిపుణులైన యువతకు అపార అవకాశాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు.